నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సిఆర్డీఏ కమిషనర్ గా వ్యవహరిస్తున్నటువంటి కన్నబాబును ఆకస్మికంగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరి ఈ బదిలీ అమరావతి పనులపైన ఏదైనా ప్రభావం చూపే అవకాశం ఉందా? ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్గా ఫోకస్ పెట్టింది అమరావతి సార్. సో మరి ఇప్పుడు అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు ట్రాన్స్ఫర్ అవ్వడం మరి ఈ ఎఫెక్ట్ ఏమైనా చూపిస్తుందంటారా అమరావతి పనులపైన? ఇక్కడ అమరావతి నిర్మాణానికి అంత కావాల్సిన టెండరు ప్రక్రియలు ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే వర్క్స్ ఎట్లా జరుగుతున్నాయి, జరగకపోతే కారణం ఏంటి అని చూసుకొని విశ్లేషించుకోవటం ఒకటే చేయాల్సింది. అంటే సూపర్వైజరీ జాబ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి కొంతమంది ఏంటి అంటే కొన్ని నిర్మాణ సంస్థలు, అంటే అమరావతి నిర్మాణంలో భాగస్వాములు అవుతున్న సంస్థలు ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ ఉన్నవి. షాపూర్జీ పల్లంజీ కానీ, ఎన్సీసీ కానీ, ఎల్ఎన్టీ కానీ, ఇటువంటి కంపెనీలకి ఎవరు కూడా దగ్గరుండి ఎందుకు చెప్పక్కర్లేదు అంటే వాళ్ళకి ఒక షెడ్యూల్ ఇచ్చిన తర్వాత వాళ్ళ కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో డిలే జరిగితే వాళ్ళకే చెడ్డ పేరు. ఇప్పుడు ఉదాహరణకి ఎల్ఎన్టీ ఏదో ఉంది, ఎల్ఎన్టీకి ఈ బాధ్యత అప్పగిచ్చారు. షెడ్యూల్ ఇట్లా ఉండాలని చెప్పారు. ఆ షెడ్యూల్ని ఫాలో కాకపోతే వాళ్ళ రెప్యుటేషనే పోతుంది. అంటే వాళ్ళ రెప్యుటేషన్ కూడా స్టేక్ ఉంటుందన్నమాట. అందుకని వాళ్ళు చాలా జాగ్రత్తగానే అన్ని పనులు చేస్తారు. కాకపోతే ఏంటి అంటే కొంత మెటీరియల్ ప్రొక్యూర్మెంట్లో కొంత జాప్యం జరగచ్చు. కొంత ఇప్పుడు కాంక్రీట్ పనులు, అన్నీ కాంక్రీట్ పనులే కదా, ఆ మెటీరియల్ ప్రొక్యూర్మెంటు, ఐరన్, వీటికి సంబంధించినవి, ఇటువంటివి కొంత డిలే జరుగుతూ ఉంటాయి. ఆ డిలే జరిగినప్పుడు షెడ్యూల్ డిలే అవుతుంది. షెడ్యూల్ డిలే అయినంత మాత్రాన అక్కడ నిర్మాణ పనులు జాప్యం జరుగుతున్నట్టు కాదు, అనుకున్న దానికన్నా ఎటు లేట్ అవుతాయి. ఇప్పుడు మనం ఇల్లు కడదాం అనుకుంటేనే దానికి 1,00,000 పనులు ఉంటాయి. అందుకని ఇంత పెద్ద క్యాపిటల్ సిటీ నిర్మాణంలో పెద్ద చిన్న జాప్యాలు పెద్ద ప్రభావం ఏమి చూపించవు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అంటే సిఆర్డీఏకి వచ్చిన కమిషనర్ ఫస్ట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాటమనేని భాస్కర్ అనే ఐఏఎస్ ఆఫీసర్ని సిఆర్డీఏ కమిషనర్గా పెట్టారు. పెట్టిన తర్వాత కాటమనేని భాస్కర్ ఆయన ఈజ్ ఎ స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. అంటే రైతులతోటి, అక్కడ రైతులకి వ్యక్తిగత సమస్యలు అవి. ఎందుకు? వాళ్ళు తమ సొంత భూముల్ని రాజధాని కోసం ఇచ్చారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అసలు తీరని అన్యాయం చేశాడు. అంటే 5 సంవత్సరాలు వాళ్ళ జీవితంలో అమూల్యమైన 5 సంవత్సరాలు కోల్పోయారు. అందుకని ఏంటి అంటే గవర్నమెంట్ మారంగానే రైతుల్లో యాస్పిరేషన్ పెరుగుతుంది. 5 సంవత్సరాలు మేము వెయిట్ చేశాం కదా, అంతకుముందు 3 ఏళ్ల కిందట ఇచ్చాం. అంటే దాదాపుగా 8 సంవత్సరాల పాటు మా సమస్యలు అట్లాగే ఉండిపోయినాయి. కూటమి ప్రభుత్వం రాగానే ఒక 2-3 నెలల్లో మా సమస్యలు పరిష్కారం అయిపోతాయని వాళ్ళు రైతులు అనుకోవటంలో ఎటువంటి తప్పు లేదు. మీరు ల్యాండ్ ఇచ్చినా, నేను ల్యాండ్ ఇచ్చినా కూడా అదే అనుకుంటాం. ఎందుకు అంటే మధ్యలో ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాకపోతే రైతుల్లో ఇంత అభద్రతాభావం ఉండేది కాదు. రైతుల్లో ఇంత అసహనం ఎందుకు వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి వల్ల. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనతోటి అసలు ప్రభుత్వం అంటే, ప్రభుత్వ వ్యవస్థ అంటే వాళ్ళకి నమ్మకం పోయింది. అందుకని కూటమి ప్రభుత్వం రాగానే విపరీతంగా ఒత్తిడి పెట్టారు. ఈ ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత ఈ ఒత్తిడికి అక్కడున్న సిఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ విత్ స్టాండ్ కావాలి అంటే కాటమనేని భాస్కర్ అనే ఆఫీసర్ ఎటువంటి వాడు అంటే హీ విల్ గో బై రూల్స్, నో డీవియేషన్. నేను ఇంకా డీవియేషన్ అనేది హీ విల్ నాట్ అలౌ. ఒకవైపు రైతుల నుంచి ఒత్తిడి, ఇంకొక వైపు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మొదలు పెట్టడం,
ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మొదలు పెట్టాలి అంటే టెండర్లు అవన్నీ రెడీ చేసుకోవటం అన్ని పిలవటం వీటితో పాటు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలలో కాంట్రాక్టర్లని సమస్యల్లోకి నెట్టాడు. ఇప్పుడు షాపూర్జీ పల్లంజీ అనేది అదే పెద్ద సంస్థ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. అటువంటి కంపెనీ కూడా లీగల్ హర్డిల్స్లో చిక్కుకుపోయింది. జగన్మోహన్ రెడ్డి అట్లా చేశాడు. వాళ్ళకి అక్కడ పని చేయనివ్వలేదు, చేసిన పనికి బిల్లు ఇవ్వలేదు, వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతామంటే వెళ్ళనివ్వలేదు, అక్కడి నుంచి మెషినరీ తరలిస్తామంటే తరలించే అవకాశం లేకుండా చేశాడు. రకరకాల సమస్యలు సృష్టించాడు. ఎందుకు? మీరందరూ రాజధాని కట్టడానికి వస్తారా మా దగ్గరికి అని జగన్మోహన్ రెడ్డి దాన్ని మొత్తం ఆ వ్యవస్థ మొత్తాన్ని ఛిద్రం చేసి పెట్టాడు. మరి అటువంటి వ్యవస్థని ఇవన్నీ కూడా నేను చెప్పిన కంపెనీలన్నీ కూడా వరల్డ్ ఫేమస్ కంపెనీలు. మరి అటువంటి కంపెనీలకి మనం అన్యాయం చేస్తే అది ఏమవుతుంది? ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అందుకని ఏం చేయాలి? ఇవన్నీ కూడా ఈ లీగల్ డిస్ప్యూట్స్ అన్నీ కూడా సెటిల్ చేయాలి. కాటమనేని భాస్కర్ అందులో చాలా ఎఫెక్టివ్గా పనిచేసి ఈ కేసులన్నీ ఒక పరిష్కారానికి వచ్చి వాళ్ళతోటి ఒప్పందానికి వచ్చి కొత్తగా కొంత మొబిలైజేషన్ అడ్వాన్సులు అవన్నీ ఇచ్చి వాళ్ళని సెట్ చేయటం వరకు కాటమనేని భాస్కర్ చాలా ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్. ఆ తర్వాత ఏమైంది? వీళ్ళు వచ్చేసారు, కొత్త ఫ్రెష్ టెండర్లు పిలిచారు. ఆ టెండర్లలో ఈ కంపెనీలు పార్టిసిపేట్ చేయటం, వాటికి అవన్నీ కూడా టెండర్లు ఫైనల్ చేయటం, ఈ ప్రాసెస్ అంతా కన్నబాబు చాలా బిజీగా ఆయన చేయగలిగాడు. బిజీగా ఉండేవాడు, చేశాడు. ఈ మధ్యకాలంలో ఏమైంది అంటే ఈ జాప్యం అంతా కూడా రైతుల మీద ఎఫెక్ట్ పడదు. భూములు ఇచ్చిన రైతులందరూ కూడా ఈ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవటం లేదు, మా సమస్యల్ని పరిష్కరించటం లేదు అని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసారు. గవర్నమెంట్ వ్యూ ఏంటి అంటే ముందర జంగిల్ క్లియరెన్స్ చేసుకొని పనులు అప్పగిచ్చేసి పనులు స్టార్ట్ చేయిస్తే రైతులకి విశ్వాసం కలుగుతుంది అని గవర్నమెంట్ అనుకున్నది. రైతులు ఏమనుకున్నారంటే మీరు మీ పనులలో మీరు బిజీగా ఉన్నారు, మా పనులు ఎవరు చేస్తారని రైతులు చాలా ఫ్రస్ట్రేషన్లోకి వచ్చారు. గవర్నమెంట్ ఈ బిల్డింగులు కట్టడం మొదలు పెట్టేస్తే ముందర ఆ పని చేసేస్తే రైతుల ఇష్యూస్ అన్నీ కూడా మన చేతిలో పనే కదా, మనం ఈజీగా సెట్ చేయొచ్చు అన్న యాంగిల్లో గవర్నమెంట్ ఉన్నది. మీ పనులు మీరు చేసుకుంటున్నారు, మీ బిల్డింగులు మీరు కట్టుకుంటున్నారు, మరి మా పరిస్థితి ఏంటి అని రైతుల్లో వచ్చిన ఫ్రస్ట్రేషన్ దాన్ని ఆపటానికి లేదు, ఆ ఫ్రస్ట్రేషన్ని తీర్చటానికి అధికారుల స్థాయిలో వీళ్ళు ఏమీ చేయలేకపోయారు. అధికారుల స్థాయిలో వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడటం, రైతుల్ని అనునయించటం, వాళ్ళతోటి మీ సమస్యని పరిష్కరించడానికే మేము ఇక్కడ ఉన్నాము అని చెప్పటం, వాళ్ళని కూర్చోబెట్టి ఇంకా నీకు అంతకన్నా ఇంకా ఏం పని ఉంటుంది? నువ్వు రైతులతో మాట్లాడాలి. ఎందుకు అంటే నువ్వు కూర్చున్న కుర్చీ కింద ఉన్న స్థలం కూడా వాళ్ళు ఇచ్చిందే. సింపుల్ కదా. అంటే మరి అంత బాధ్యతతోటి అధికారులు వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఏం జరిగింది అంటే వీళ్ళు ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో బిజీగా ఉండటం వల్ల రైతుల్ని పట్టించుకోవాలి. రైతుల్ని పట్టించుకోకపోగా వాళ్ళు డౌన్ ద లైన్ కొంతమంది ఆఫీసర్లని, ఎఫిషియెంట్ ఆఫీసర్లని పెట్టుకోవాలి. ఎఫిషియెంట్ ఆఫీసర్లను పెట్టుకుంటే ఏమవుతుంది అంటే స్టేజ్ బై స్టేజ్ నీకు ఒక జూనియర్ ఆఫీసర్ దగ్గరికి వాళ్ళ సమస్య తీసుకొని అతను పరిష్కరించగలిగితే చేయటం, లేకపోతే పైకి ఎస్కలేట్ చేయటం, అట్లా కమిషనర్ దాకా వెళ్ళటం, అట్లా గవర్నమెంట్ దాకా వెళ్ళటం, ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్గా జరిగినట్టయితే బాగుండేది. కానీ చాలా విషయాల్లో గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకోవాల్సిన ఇవి చాలా ఉండిపోయినాయి సమస్యలు. అంటే క్యాబినెట్ డెసిషన్ తీసుకోవాలి. క్యాబినెట్ డెసిషన్ తీసుకోవాలి అంటే ఏం చేయాలి? ఏ ఆఫీసర్ అయినా ఏం చేయాలి? ప్రపోజల్స్ ఇచ్చి ఆ ప్రపోజల్ని పర్స్యూ చేయాలి. ఒక్కసారి కాదు, 10 సార్లు కాదు, 100 సార్లు తిరగాలి, మంత్రిని కన్విన్స్ చేసుకోవాలి.
ఆ మంత్రికి అర్థమయ్యేలాగా చెప్పుకోవాలి, ఆ మంత్రిని తీసుకెళ్ళి ముఖ్యమంత్రితోటి మాట్లాడించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా చేయాలి, ఓపికతోటి చేసుకోవాలి. ఒకవైపు రైతుల్ని వాళ్ళని కూర్చోబెట్టి ఇదిగో ఈ స్టేజ్లో ఉంది, ఈ ప్రాసెస్లో ఉంది అని చెప్పాలి. గవర్నమెంట్ దృష్టికి అంటే మెయిన్గా ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలు వెళ్ళలా చాలా కాలం పాటు. ఎప్పుడైతే ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలు వెళ్ళినాయో మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి నారాయణ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖరు, స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ తోటి 3 మెంబర్డ్ కమిటీ వేసేసి మీరు రైతుల సమస్యలు పరిష్కరించండి అని చెప్పిన తర్వాత వేగంగా ముందరికి కదిలిన తర్వాత గవర్నమెంట్ తీసుకోవాల్సిన డెసిషన్స్ని ఈ 3 మెంబర్డ్ కమిటీ వెంటనే రికమెండేషన్స్ చేయటం, అప్పటికే సమస్య ప్రెసిపిటేట్ అయ్యి ఉన్నది. దురదృష్టం, అక్కడ దాకా రాకూడదు. గవర్నమెంట్ ఎప్పుడైతే నిర్ణయాలు తీసుకుందో దానికి సంబంధించిన సవరణలు చేసిందో, చట్ట సవరణలు వెంటనే ఒక్కొక్కటి మళ్ళీ లాటరీ ప్రక్రియ ద్వారా రైతులకి ఆల్టర్నేటివ్ ప్లాట్స్ కేటాయించడం ప్రారంభించారు. సమస్య దాదాపుగా పరిష్కారం అయింది. మొత్తం పరిష్కారం అయిందని నేను కూడా చెప్పను, దాదాపుగా పరిష్కారం అయింది. ఈ లోపల కన్స్ట్రక్షన్ యాక్టివిటీ బ్రిస్క్గా నడుస్తూ ఉన్నది. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ బ్రిస్క్గా నడుస్తూ ఉన్న సమయంలో నేను ఇందాక చెప్పినట్టు మెటీరియల్ ప్రొక్యూర్మెంటు ఇటువంటి వాటిట్లో కొంత జాప్యం జరిగింది. గవర్నమెంట్ వైపు నుంచి మొత్తం ఈ కంకర, సిమెంటు, ఇసుక, వాటర్ ఫెసిలిటీ వీటికి సంబంధించి అన్ని గవర్నమెంట్ ఏర్పాట్లు చేసింది. అక్కడ లేబర్ కాంపోనెంట్ అనేది ఒకటి ప్రధానంగా ఉంటుంది. దాదాపుగా నా అంచనా ప్రకారం ఒక 30-40 వేల మంది పనిచేస్తూ ఉన్నారు అక్కడ. అంతకు మించి లేబరు ఇంకా తీసుకురావటం అంటే కుదిరే పని కాదు. ఇంకా తీసుకురావచ్చు, కానీ ఎక్కడ లేబర్ ఎక్కడి నుంచి వస్తుంది? బీహార్ నుంచి కానీ వెస్ట్ బెంగాల్ నుంచి కానీ రావాలి. అంత కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అప్పటికీ అంత పెద్ద ఎత్తున వాళ్ళు తీసుకొచ్చి చేస్తూ ఉన్నారు, రాత్రింబగళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ రైతుల సమస్య పూర్తిగా పరిష్కారం కాకపోవటం, మరోవైపు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ బ్రిస్క్గా జరగకపోవటం, ఈ 2 విషయాలు కూడా అంటే ఏంటి, ఇది ఏది ఇండికేట్ చేస్తున్నది అంటే సగం చేస్తున్నారు తప్ప హోల్ హార్టెడ్గా చేయటం లేదు అనేది ఒక ఆఫీసర్ల మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ముఖ్యంగా కన్నబాబు మీద ఉన్న ఆరోపణ ఏంటి అంటే రైతులతోటి రఫ్గా మాట్లాడుతూ ఉన్నాడు, రైతులని ఇన్సల్ట్ చేస్తూ ఉన్నాడు అనేది ఆయన మీద ఉన్న మొదటి నుంచి ఉన్న ప్రధానమైన ఆరోపణ. అది ఆయన అట్లా ఎందుకు చేశాడంటే నేను ఇందాక నుంచి చెప్తూ ఉన్నాను, విపరీతమైన టెన్షన్ ఉంటుంది, విపరీతమైన ప్రెషర్ ఉన్నది. మన కంట్రోల్లో లేని అంశాలతో కూడిన ప్రోగ్రెస్ని మనం చూపించాలి, బట్ థింగ్స్ ఆర్ నాట్ అండర్ అవర్ కంట్రోల్. ఇటువంటి టఫ్ సిచ్యుయేషన్లో కన్నబాబు మరి దానికి సంబంధించిన అంటే రైతులకి నీకు ఎన్ని టెన్షన్లు ఉన్నా రైతుతోటి సరిగ్గా మాట్లాడాలి కదా. అందులో ఎటువంటి అంటే నీకు ఎవరైనా కానీ అమరావతికి ల్యాండ్ ఇవ్వటం అనేది రైతుల గొప్పతనం, వాళ్ళు చేసిన పెద్ద త్యాగం. అటువంటి త్యాగం చేసిన వాళ్ళని నువ్వు ఎట్లా ఇగ్నోర్ చేస్తావు? నీకు ఎంత ప్రాబ్లం ఉన్నా, నీకు ఎంత టెన్షన్ ఉన్నా ఇగ్నోర్ చేయకూడదు. అది అక్కడ ప్రధానంగా జరిగింది. అమరావతికి ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చిన రైతులందరూ కూడా దీని మీదే హర్ట్ అయ్యారు మెయిన్గా. అంటే మరి ఆఫీసర్స్ మాట్లాడితే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలే అని కూడా రైతులు అనుకుంటారు కదా సార్, ఎందుకంటే ఇక్కడ ఆఫీసర్సే సమన్వయకర్తలు కదా, అటు ప్రభుత్వానికి కానివ్వండి ఇటు రైతులకు కానివ్వండి. మరి అంటే ఆఫీసర్స్ ఫెయిల్యూర్ అంతా కూడా గవర్నమెంట్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. అదే జరిగింది, ఇప్పుడు జరిగింది అదే. ఇప్పుడు ఏంటి అంటే కన్నబాబుని అక్కడి నుంచి తప్పించటం అనేది కొంత మిక్స్డ్ రియాక్షన్ అయితే వస్తుంది. ఇప్పుడు టోటల్గా ఏంటి అంటే రైతుల్లో డిస్సాటిస్ఫాక్షన్ పూర్తిగా తగ్గలేదు, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పూర్తిగా పుంజుకోలేదు. అందుకని 2 చోట్ల గ్యాప్స్ ఉన్నాయి.
సో ఇప్పుడు రాబోయే ఆఫీసరు ఈ 2 గ్యాప్స్ని ఫిల్ చేసుకోవాలి. ఇది చాలా టఫ్ జాబ్, అందులో ఎటువంటి సందేహం లేదు. మంత్రి పురపాలక శాఖ మంత్రి నారాయణ అయితే 24 గంటలు సైట్లోనే ఉంటున్నాడు, ప్రోగ్రెస్ చూస్తూ ఉన్నాడు. ఆయనకి హెల్ప్ఫుల్గా ఉండే ఆఫీసర్ కనుక దొరికితే అంటే ఆల్రెడీ వేశారు. ఇప్పుడు సిఆర్డిఏకి కమిషనర్గా వచ్చిన విజయరామరాజు, ఆయన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేశారు నేను మొన్నట్టు. ఆయన ఈజ్ అన్ ఎఫిషియెంట్ ఆఫీసర్. ఇప్పుడు విజయరామరాజు చేయాల్సిన పని ఏంటి అంటే కోఆర్డినేషన్, ఎక్కువ కోఆర్డినేషన్ మీద చేయాలి. అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి, మంత్రి సైడ్ నుంచి, కాంట్రాక్టర్ల సైడ్ నుంచి, రైతుల సైడ్ నుంచి. అందుకని విజయరామరాజుకి ఓపిక ఉండాలి ముందర. ఆయనకి నాకు తెలిసి చాలా ఎఫిషియెంట్ పర్సను, చాలా ఓపిక ఉన్న మనిషి కూడా. ఆయన సమస్యని ఎట్లా సాల్వ్ చేద్దామా అని ఆలోచించి చేసే మనిషి, అందులో నాకు ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ టెన్షన్స్, మల్టీ డైమెన్షనల్ టెన్షన్స్ ఉంటాయి. నీకు ఒకే టెన్షన్ కాదు, ఇక్కడ రకరకాల టెన్షన్లు ఉంటాయి. మెయిన్గా ఏంటి అంటే కాన్సన్ట్రేట్, అక్కడ మంత్రి నేను చెప్పా కదా నారాయణ అయితే 24 గంటలు రాజధాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఉన్న మంత్రి. చంద్రబాబు నాయుడు అయితే ముఖ్యమంత్రిగా ఆయన అమరావతి రైతుల సమస్య అంటే మిగిలినవన్నీ పక్కన పెట్టి టాప్ ప్రయారిటీ ఇచ్చే మనిషి. అందుకని వీళ్ళిద్దరికీ కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది. కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఇచ్చి సొల్యూషన్ ఇది అని చెప్పే ఒక వివేచన జ్ఞానం కనుక ఉంటే సమస్యలన్నీ చిటికలో సాల్వ్ అయిపోతాయి. ఎందుకు అంటే సిఆర్డిఏ పరిధిలో ఉన్న రైతులు, సిఆర్డిఏకి భూములు ఇచ్చిన రైతుల సమస్య తీర్చటం అనేది ప్రధానమైన ఎజెండాగా ఉండాలి. ఈ కాంట్రాక్ట్ సంస్థలు, నిర్మాణ సంస్థలు వాళ్ళది ఏముంటుంది, మెటీరియల్ కాంపోనెంట్ రెడీగా చేసుకునేలాగా చెయ్యాలి. అది పెద్ద విషయమేం కాదు. నేను ముందరే చెప్పినట్టు నిర్మాణ సంస్థలు షెడ్యూల్కి స్టిక్ ఆన్ కాకపోతే వాళ్ళకే ప్రాబ్లం. వాళ్ళకే ఇదేంటి ఇంత పెద్ద కంపెనీ అయ్యి ఉండి వీళ్ళు కూడా షెడ్యూల్ చేయట్లేదని వాళ్ళకే బ్యాడ్ నేమ్ వస్తుంది. అందుకని మెయిన్గా విజయరామరాజు చేయాల్సిన పని ఏంటి అంటే రైతుల ప్రాబ్లమ్స్ని జీరో చేయాలి. రైతులందరినీ కూర్చోబెట్టి, వాళ్ళు సిఆర్డిఏ ఆఫీస్కి ఏ రైతు వచ్చినా సరే టాప్ ప్రయారిటీ రైతుకి ఇచ్చి కూర్చోబెట్టి మాట్లాడితే మొత్తం సెట్ అయిపోతుంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి.